అన్న ఇప్పుడే ఐమాక్స్ లో శ్రీ విష్ణు విన్యాసం చూసానన్న మూవీ. విష్ణు విన్యాసం కాదన్నది విష్ణు తాండవం అని చెప్పాలి. విష్ణు గారు అంటే ఎంటర్టైన్మెంట్ కి కింగ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద కింగ్ అని చెప్తూ ఉంటారు కదా. నిజంగా నిరూపించుకున్నారు ఈ సినిమాలోని. ఇదివరకే నిరూపించుకున్నారు. ఇది ఇంకా ఐపులో ఉందన్న. ఎక్కడ కూడా నవ్వు ఆపుకోలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా కామెడీ 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 కామెడీ. ఇది ఎంత కామెడీ ఉందంటే అసలు నవ్వు ఆగలేదన్న ఎవరికి థియేటర్లోనే. ఈ ఇయర్ బెస్ట్ అవార్డు వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఈ సినిమాకి కంపల్సరీగానే. ఎందుకంటే అంత బాగుంది మూవీ. చాలా పర్ఫెక్ట్గా ఉంది మూవీ. నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న మూవీ వచ్చేసి ఫస్ట్ లవ్కి లవ్, ఎమోషన్స్కి ఎమోషన్స్ అన్నీ మొత్తం రొమాన్స్ మొత్తం అన్ని టోటల్గా ఉన్న సినిమా మన శ్రీ విష్ణు గారి మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే పీక్స్ అన్న, నిజంగానే పీక్స్గా ఉన్నాయి. అంటే మనకి ఈ తెలంగాణ, తెలుగు, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎమోషన్స్కి ఎక్కువ లోన్ అవుతారు కదా. వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ అని చెప్పుకోవాలి. మెయిన్ వన్ మ్యాన్ ఆఫ్ ద షో అంటే విష్ణు గారు అన్న. ఈసారి అవార్డు వస్తుంది అన్న ఎంటర్టైన్మెంట్లోనే. అదేమి కామెడీ అన్న, అదేమి ఎక్స్ప్రెషన్స్ అన్న. ఎప్పుడో మన కమల్ హాసన్లో చూసాం అన్న. ఇదివరకు కమల్ హాసన్ గారు ఒక మూవీ చేశారు పొట్టిగానే, అదేదో మూవీ నాకు ఐడియా లేదు కానీ అందులో ఎలా చేశారో విష్ణు గారు ఇందులో కూడా అలాగే చేశారు. అబ్బబ్బబ్బబ్బ సూపర్ కామెడీ. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ మూవీ అవుతుంది ఈ మంత్తో. ఈ హీరో ఎక్కడైనా సరే బెస్ట్ కామెడీ మూవీ మన శ్రీ విష్ణు విన్యాసం. ఓకే సూపర్. హీరోయిన్ సూపర్ అన్న. హీరోయిన్కి మంచి భవిష్యత్తు ఉందని అనుకుంటున్నా. అంటే బాగుంది గ్లామర్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ. అవతల పడేసారు అందరూ కూడా. నెక్స్ట్ వెనకాల విలన్ బ్యాచ్ కూడా ఉంది. విలన్ కానీ చూసాం మనం. ఇందులో కామెడీ కూడా చేశారు. వాళ్ళంతా కూడా చాలా బాగుందన్న. పెద్ద హీరోయిన్ అవుతుంది అన్న కంపల్సరీగానే. మనకి తెలుగులో వస్తూ ఉంటారు పెద్ద హీరోయిన్స్, అయిపోతూ ఉంటారు, రేంజ్ లోకి పోతూ ఉంటారు. కానీ ఒకటేనన్నా ఫుల్ కామెడీ మూవీ. అందరూ వచ్చి చూడాలి. ఒకవేళ ఈ సినిమా కానీ మిస్ అవుతే కామెడీ మిస్ అయిపోయినట్టు అయితే చెప్పగలదు. సినిమా అయితే చాలా అంటే చాలా నువ్వు ఎర్రకొట్టవని అనేది చెప్తున్నా. నీ కామెడీకి, నీ టైమింగ్కి అసలు నీకు ఆవట్లు ఈ ఆవట్లు కదా. నిజంగా ఈ సినిమాతో నీకు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు అయితే ఖచ్చితంగా వస్తుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే డైరెక్టర్ గారు అయితే నిజంగా విష్ణులో ఉన్న కొత్త కోణాన్ని యూజ్ చేసుకున్నారు డైరెక్టర్ గారు అయితే నిజంగా. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఈ సినిమాని నమ్మి డబ్బులు పెట్టారు. నిజంగా మీకు అయితే కాస్ట్లీ వస్తుంది సార్ నిజంగా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూ 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 అంత ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. అలాగే సత్య గారు కూడా ఈ సినిమాలో అయితే ఎర్రకుట్టారు భయ నిజంగా. అంటే సత్య గారి చూస్తుంటే ప్రతి సీన్ లో కూడా అంటే సత్యం డామినేట్ చేస్తున్నారు విష్ణు గారు. అంత మంచి ఫన్ ఇచ్చారు. సినిమా అయితే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. విష్ణు విన్యాసం టైటిల్ శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా హాస్యంగా ఈ సినిమాలో చాలా నవ్వులు పండించాడు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో వెళ్ళింది. సెకండ్ హాఫ్ ఎమోషనల్, అంటే ఫ్యామిలీ ఎమోషన్, రొమాంటిక్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిష్లు అయితే కనుక చాలా బెస్ట్గా ఉన్నాయి. డైలాగ్ డెలివరీ తగ్గట్టుగా సత్య పర్ఫార్మెన్స్ కూడా ఆసం అనిపించింది. హీరోలు అయితే కనుక అద్భుతంగా ఉంది. ఏది నమ్మాలి, ఏది నమ్మవచ్చు అన్న పాయింట్ ఆఫ్ లో 2026 బెస్ట్ కామెడీ మూవీ కింద శ్రీ విష్ణుకి అవార్డు కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇంతవరకు అవార్డు తీసుకోలేదు శ్రీ విష్ణు. ఈ సినిమాలో బెస్ట్ కామెడీ అవార్డుతో పాటు బెస్ట్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. మ్యూజిక్ అయితే కనుక ఆసమ్, సాంగ్స్ చాలా బాగున్నాయి. కిష్లు అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మాజీ గారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అయ్యంగారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అందరూ వాచ్ చేయండి. ఫ్యామిలీ మూవీ శ్రీ విష్ణు. కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంది. సినిమా సో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ బాగుంది. సినిమా బాగుంది. కామెడీ సూపర్. ఆయన గురించి వచ్చా సినిమా, హీరో గురించి వచ్చా మెయిన్. బాగుంది. సెకండ్ హాఫ్ లో అండ్ కొంచెం స్టోరీ ఉంటది. ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ మొత్తం మూవీ కుమ్మేసాడు విష్ణు. చున్ను చిన్ను మొత్తం సినిమా అంతా జాతకాల గురించి చాలా బాగుంది. అది బూత్ డైలాగులు మన జనరేషన్ కి అర్థం అవుతాయి, ఫ్యామిలీకి అవి వెళ్ళిపోతాయి. విష్ణుది అంతే కదా నార్మల్ గా ఎప్పుడు అంతే. ఫస్ట్ 25 మినిట్స్ ఎంటర్టైన్మెంట్ అయ్యాను. దాని తర్వాత క్లైమాక్స్ వచ్చేసి మొత్తం ఎమోషన్ ఫీల్ అయిపోయాను. బట్ అన్ని సమపాలలో కలిసింది నవరసాలు అనుకున్నాను నేను. బట్ మైట్ బి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 more days. సినిమా మటుకు బాగుంది, ఎక్సలెంట్. వెళ్తాయి, ఖచ్చితంగా వెళ్తాయి. ఆయన అంటే శ్రీ విష్ణు గారి సినిమాలు ఎలా అంటే కామెడీ వచ్చినా నవ్వుకోలేవు అనమాట గట్టిగానే. ఎందుకంటే నవ్వుకుంటూ ఉంటే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతామేమో అని భయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వేసే పంచులో డైలాగ్ డబ్బింగ్లో ఆ చిన్న చిటుకుమైన ఒక పంచ్ వస్తుంది కదా, అది మిస్ అయిపోతామేమో, నవ్వాలన్నా కూడా ఫీల్ వస్తుంది అనమాట. అరే నవ్వితే ఇంకో డైలాగ్ మిస్ పక్కన వాళ్ళతో మాట్లాడితే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతాము. సో ఆ పంచులు ఆయన అలా పేలుతూనే ఉంటాయి. సో వన్ మ్యాన్ షో కంప్లీట్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. అంటే
కొన్ని సాంగ్స్ కానీ వానా 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 సాంగ్ ఒకటి, లేదా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీక్వెన్సెస్ కానీ, పొలిటికల్ రిఫరెన్స్ కొన్ని సీక్వెన్సెస్ కానీ ఉన్నాయి. కాంట్రవర్సీ చేయాలని చేయడు, బట్ అలా అయిపోతుంటాయి. అది అయిందన్న విషయం మనకు తర్వాత ఎవరైనా చెప్తే తెలుస్తుంది అనమాట. విష్ణు గారికి హిట్ పడినట్టే. ఈ వీక్ అయితే హిట్టే, నెక్స్ట్ వీక్ ఇంకో హిట్ తో మళ్ళీ వస్తున్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఎమోషనల్ ఉంది, ఎమోషన్ కూడా ఫన్నీగా చూపించారు. ఆ లవ్ ఎమోషన్ కూడా చాలా బాగా చాలా ఫన్నీగా డీల్ చేశారు. అది బాగా అనిపించింది. ఓవర్ డ్రామాటిక్ గా కూడా చేయొచ్చు, బట్ అలా కాకుండా జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఈ రోజు. సో ఎంటర్టైనింగ్ వేలో తీసుకున్నారు కంప్లీట్ గా. అది బాగా అనిపించింది. 100%, 200% ఎంజాయ్ చేస్తారు. ఆయన కామెడీ ఎంజాయ్ చేయలేదు అంటే మనకు తెలిసి వాళ్ళకి ఆ హాస్య గ్రంథులు లేవు అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఆయన నవ్విస్తాడు ఖచ్చితంగా. ఆ ఎంటర్టైన్మెంట్ ఆయనలో ఉంది కాబట్టి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఖచ్చితంగా నవ్వుకుంటాం. మనకి నవ్వాలి అని లేకపోయినా ఎవరన్నా నేను నవ్వకూడదని ఇలా ఉందామన్నా లోపల నవ్వుకుని తెచ్చిపోతాం. ఒక పీక్స్ లెవెల్లో కామెడీ ఉన్నాయి. ప్రతి డైలాగ్ కూడా అంటే ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి ఇన్స్టాలో ఉన్న డైలాగులు ఆల్రెడీ అలాంటి సినిమాలు వచ్చినాయి, కానీ ఆ సినిమాలు ఎక్కువ ఆడలేదు. కానీ ఈ సినిమాలో అలాంటివి ఉన్నా కానీ ఈ సినిమా ఆడుతుందని అయితే నాకు అనిపిస్తుంది. అలాగే అనుకోవాలి మనం. సో ఇంకోటి ఏంటంటే తిప్పి కొట్టాడు. సో అది మ్యాటర్. అంత మంచిగా తిప్పి కొడుతున్నాడు. నవ్వండి, మంచిగా థియేటర్కి వెళ్ళండి, నవ్వండి. హిట్ కొట్టినట్టే బ్రో, హిట్ కొట్టినట్టే. కానీ ఈసారి మంచి ఎక్స్పెరిమెంట్ తో వచ్చాడు. ప్రతిసారి నార్మల్ గా కామెడీ యాంగిల్ లో వస్తే ఈసారి కామెడీ యాంగిల్ తో పాటు ఇంకో మంచి స్టోరీతో వచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది బ్రో. యూత్ ఈ జాతకాలు, తర్వాత ఉంగరాలు నమ్మే యూత్ కోసము, ఆ తర్వాత ఫ్యామిలీ ఆ జాతకాలు నమ్మే ఆ ఫ్యామిలీల కోసము. సో ఇదంతా ఏంటంటే ఇలా ఉంటది అలా ఉంటది అని చెప్పేసి దీంట్లో క్లియర్ గా చూపించేశాడు. దీన్ని అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే విష్ణు అనేది ఒక మంచి హిట్ అని చెప్పైతే గట్టిగా చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అలాగే యూత్ లవర్ ఎవరితో వచ్చారు